హాయ్ ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము పసుపు హార్వెస్ట్ చేద్దాము. పసుపు ఇంట్లోనే పెంచుకోవచ్చు మనము. యాక్చువల్గా ఇది 9 months పంట. యాక్చువల్గా మనం ఇది మే నెల ఎండింగ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే జూన్ నెలలో వర్షాలు స్టార్ట్ అవుతాయి, మనకు తెలుసు కదా. వర్షాలు స్టార్ట్ అవ్వగానే మంచిగా మొలకెత్తుతాయి, మంచిగా పండుతాయి. మనం ఈ మధ్య చూస్తున్నాం, బయట పసుపు కొనుక్కుంటే మనము అది పురుగు పడుతుంది. అసలు పసుపుని వాడతామే పురుగు పట్టకుండా, కానీ బయట పసుపు కొనుక్కుంటే పురుగు వస్తుంది. సో వాళ్ళకి ఎంత కెమికల్స్ వాడుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. సో మనం ఇంట్లో బయట ఎక్కడైనా పచ్చి పసుపు దొరికితే, మీకు పచ్చి పసుపు అంటే డైరెక్ట్ ఇట్లా తీసింది కలెక్ట్ చేసుకొని మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఒక 4-5 ముక్కలైనా, ఒక్క ముక్క దొరికినా ఫస్ట్ టైము పచ్చి పసుపు తెచ్చుకొని మీ ఇంట్లో చిన్న తొట్టి ఉన్నా సరే పెట్టండి. ఇది ఒకటో రెండో దీంట్లో పెడితే ఎన్నో వచ్చాయి చూడండి. అట్లా చిన్న ముక్క పచ్చి పసుపు దొరికితే తెచ్చి పెట్టండి. మనం బయట షాప్లో కొన్న కొమ్ములు పెడితే, పసుపు కొమ్ములు పెడితే రాదు. పచ్చి పసుపు దొరుకుతుంది. ఎప్పుడు అంటే జూన్ జూలైలో దొరుకుతుంది మనకు మార్కెట్లలో. జస్ట్ రైతు బజార్లో కానీ ఎక్కడైనా కానీ దొరుకుతుంది. ఒక చిన్న ముక్కనైనా కలెక్ట్ చేయండి. సో మనం ఇంట్లో పెంచుకున్న పసుపు చాలా బాగుంటుంది. సో మనం వాడుకోవడానికి కానీ దేనికైనా ఎట్లాంటి కెమికల్ ఉండదు. మనం ఇంట్లో ఇట్లా కనుక పెంచుకుంటే, మనము టీలో కూడా ఒక చిటికెడు పసుపు, ఇప్పుడు మనం బ్లూ టీ అని, పింక్ టీ, బ్లూ టీ అని, గ్రీన్ టీ అని తాగుతున్నాం కదా. సో ఈ పసుపు, మనం పెంచిన పసుపు చిటికెడు దాంట్లో కూడా కలిపి తాగొచ్చు.